పచ్చని మా సంసారంలో మా ఆయనకున్నటువంటి చెడ్డ అలవాట్ల వల్ల మా జీవితం నాశనం అయిపోతోంది అని అంటోంది. అసలు వాళ్ళ ఆయనకున్నటువంటి చెడ్డ అలవాటు ఏంటి? అసలు ఆవిడ మొగుడు చేసినటువంటి తప్పేంటి? ఆవిడ ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మ్యారేజ్ అయ్యి 13 years అయిందండి. మేనమామ అండి, మా మమ్మీ వాళ్ళ తమ్ముడే. మా హస్బెండ్కి ఇప్పుడు 45 అండి. 45 నీకంటే 15 years పెద్దండి. మేము బండి మీద వెళ్తున్నాము, సిగ్నల్ దగ్గర ఆగాము, ఆటో వచ్చి సో అవును మేడం, ఆ ప్రెజర్ లోని ఇంకా అది తలకి తగిలింది మేడం. నీకు తలకి తగిలింది. ఆ ట్రీట్మెంట్ లో నువ్వు 3000 మెంబర్స్ ని మేనేజ్ చేసుకునే జాబ్ చేసావు. ఫ్రెష్ క్యాండిడేట్ కి అంత హెచ్ఆర్ పోస్ట్ ఇచ్చారా? పెళ్ళయిన వెంటనే నేను జాబ్ జాయిన్ అయ్యానండి, ఈ పరిస్థితుల వల్ల కాపురానికి వెళ్ళలేదు అన్నావు. మళ్ళీ వెంటనే 1 week లో మేము కాపురానికి వెళ్ళామండి బెంగళూరు అంట. మీరు జాబ్ చేసింది ఎక్కడ? పెళ్ళైన తర్వాత ఇంకా నాకు హస్బెండ్ తీసుకెళ్ళను, నీది బాగా అంటే మైండ్ బాగా ఉండిన తర్వాత తీసుకెళ్తాను అనేసి అంటే. క్వశ్చన్ ఎందుకు వచ్చింది మైండ్ బాగా ఉండినాక అని? మైండ్ బాగాలేదని ఎవరన్నా అన్నారా? తలకి దెబ్బ తగిలిన తర్వాత కాన్షియస్ లో ఉన్నావా, స్పృహలోనే ఉన్నావా? స్పృహలోనే ఉన్నాను సార్. అది 1 day మాత్రం స్పృహలో లేను సార్, 1 day లేను. తర్వాత నా మక్కువ అంతా ఇదంతా కూడా మొత్తం తర్వాత మెమరీ అంతా రీగైన్ అయిందమ్మా. తర్వాత నా మ్యారేజ్ అవ్వడం కూడా నేను మర్చిపోయాను అనమాట. నీ భర్త గుర్తున్నాడా? భర్త పేరు అవన్నీ గుర్తున్నాయి, అతను ఎక్కడ పని చేస్తున్నాడు అంతా గుర్తుంది. ఒక రోజు అయితే కనుక స్పృహలో లేవు. లేను సార్. నాకు 4 years తర్వాత ఇలానే నన్నేమోని ఇంటి దగ్గర వదిలేస్తాను, ఇంక నువ్వు పనికిరావు అనేసి ఇలా అనేవాళ్ళు మేడం. మా మమ్మీ మా హస్బెండ్ కలిపి నిద్ర మాత్రలు ఏమోని టీలో కలిపేసి నాకు ఇచ్చి నేను పడుకున్న తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయేవాళ్ళు మేడం. అసలు ఆల్రెడీ మెంటల్గా అప్సెట్ ఉన్నది అని చెప్పేసి ఇంక మా ఆయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండడం. ఇప్పుడు నువ్వు మీ ఆయన మీద ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ జాబ్కి వెళ్తూను నాకేమోని ఒకటి చెప్పారు, నేనేమోని ప్రైవేట్గా ఇంకొక జాబ్ చేయాలి అనుకుంటున్నాను. ఏ జాబ్ అట? అడల్టరీ సెక్స్ జాబ్ కిందేమోని జాయిన్ అయ్యారు మేడం. ఏంటమ్మా? అడల్టరీ సెక్స్ జాబ్ అని. అడల్ట్ సెక్స్ జాబ్ కింద? మేల్ సెక్స్ జాబ్ కింద, మేల్ ప్రాస్టిట్యూట్ కింద? అవును, నేను ఇదే చేస్తున్నా, నాకు డబ్బులు కావాలి, నువ్వు 2 కోట్లు తెచ్చి నీ దగ్గరే ఉంటాను అనేసి అంటున్నారు సార్. మీ ఆయనకి శాలరీ ఎంత వస్తుందో తెలుసా? వస్తుంది కదా, అన్ని లక్షలు వచ్చేవాడు మేల్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మ్యామ్. సార్, మేడం పూర్ణిమ గారు ఆవిడ సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే, పూర్ణిమ గారు రండి. నమస్తే. కూర్చోండి. పూర్ణిమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వైజాగ్ నుంచి వస్తాను. వైజాగ్ నుంచి వస్తున్నారు. చెప్పండి మీ సమస్య ఏంటి? నా పేరు పూర్ణిమ అండి, మా హస్బెండ్ పేరు కుమార్ అండి. మ్యారేజ్ అయ్యి 13 years అయిందండి. మీది లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారండి. ఓకే. బాబు పాప 2 ఉన్నారండి. ఓకే. మేనమామ అండి, మా మమ్మీ వాళ్ళ తమ్ముడే. ఓహో, ఓకే. మా ఫాదర్ చనిపోయారు, చనిపోయిన 6 monthsకి చేశారండి. మీ వయసు ఎంత ఉండొచ్చు అప్పుడు? అప్పుడు 20 అండి. ఓకే ఓకే. ఇప్పుడు 30 years ఉన్నాయా మీకు? 31 అండి. మీ హస్బెండ్ కి ఎంత వయసు ఉంటుంది? మా హస్బెండ్కి ఇప్పుడు 45 అండి. 45. నీకంటే 15 years పెద్దండి. మీ మేనమామనిచ్చి నీకు పెళ్లి చేశారు, 2 పిల్లలు. మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్గానే ఉండేదానండి. అంటే పెళ్లి కాకముందు కూడా నేను హెచ్ఆర్గా చేశానండి ఒక కంపెనీలోని. 3000 మెంబర్స్ని నేను డీల్ చేసేదాన్ని సింగిల్ హ్యాండ్తోని. ఇంకా శాలరీస్ కానీ మొత్తం ఆల్రౌండర్ మేడం. ఏం చదువుకున్నారు మీరు? నేను బీఎస్సీ సిబిజెడ్ చేశాను మేడం.
బిఎస్సి సిబిజెడ్ 20కి అయింది. ఇలాగా అయిన వెంటనే నాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత నేను కొన్ని కారణాల వల్ల మా అమ్మగారి ఇంటి దగ్గర ఉండిపోవడం, దాంతో నేను జాబ్లో జాయిన్ అవ్వడం అది జరిగింది మేడం. అది మ్యారేజ్ అయింది. అయిన వెంటనే మాకు ఇంకా 1 వీక్లోనే తీసుకెళ్ళిపోయారు మేడం. అంటే బెంగళూరులో చేసేవాళ్ళు అప్పుడు మా హస్బెండ్. చక్కగా చదువుకున్నారు, మంచి జాబ్ చేస్తున్నారు, 15 ఏళ్ల పెద్ద మేనమామని ఇచ్చి చేసుకోవాలన్న ఇదెందుకు? వద్దని చెప్పలేకపోయారా మమ్మీ? మా మమ్మీని మా చెల్లిని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో వాళ్ళంటే కొంచెం బాగా చూసుకుంటారు. అండ్ మా పరిస్థితి తెలుసు కాబట్టి అప్పుడు మేము చిన్నప్పటి నుంచి కష్టపడే వచ్చి ఉన్నవాళ్ళం మేడం. మేడం ఇక్కడ మీరు మాట్లాడిన వాటిలో 2 పాయింట్లు స్ప్లిట్ చేసి చెప్తున్నారు, ఒకటి అట్లా. పెళ్ళయిన వెంటనే నేను జాబ్ జాయిన్ అయ్యానండి, ఈ పరిస్థితుల వల్ల కాపురానికి వెళ్ళలేదు అన్నావు. మళ్ళీ వెంటనే 1 వీక్లో మేము కాపురానికి వెళ్ళామండి బెంగళూరు అంటే. మీరు జాబ్ చేసింది ఎక్కడంటే మేడం, నేను జాబ్ వైజాగ్లోనే చేశాను మేడం. అది ఎందుకంటే మేడం, పెళ్ళైన వెంటనే మా చెల్లికి నాకు 1 మంత్ గ్యాప్లోనే పెళ్లి చేశారు మేడం. అంటే మా ఫాదర్ ఉన్నప్పుడే మా ఇద్దరికి. ఎన్ని నెలలు మీరు జాబ్ చేశారు? నేను 1 ఇయర్ చేశాను మేడం. 1 ఇయర్ వరకు మరి కాపురానికి వెళ్ళలేదా? తీసుకెళ్ళలేదు మేడం అసలు. అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే అయిపోయేది కదా, ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి. ఫస్ట్ పెళ్ళయింది కదా మేడం, పెళ్ళైన వెంటనే మా చెల్లి మ్యారేజ్ కనేసి వచ్చాం. పెళ్ళైన 1 వీక్కి బెంగళూరు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ 1 మంత్కే రిటర్న్ వచ్చామన్నమాట వైజాగ్. మా చెల్లి పెళ్లి, సొంత చెల్లి మేడం. మా చెల్లి నేను, మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి ఇదైంది. మా ఫాదర్ ఉన్నప్పుడే ఇద్దరికినేమో అని కన్ఫర్మ్ చేశారు. మా ఫాదర్కి సడన్గా హార్ట్ అటాక్ రావడం వల్ల, చనిపోవడం వల్ల 6 నెలల ముందే 2 ఆడపిల్లలకి చేసేద్దామని చెప్పేసి మాకు కొంచెం ల్యాండ్ ఉన్నది మేడం. ఆ ల్యాండే ఇచ్చి పెళ్లి చేశారు, కట్నం అది ఇవ్వలేదు. సరే అప్పుడు మా చెల్లి పెళ్ళికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది మేడం మాకు. మేము బండి మీద వెళ్తున్నాము, సిగ్నల్ దగ్గర ఆగాము, ఆటో వచ్చి సో అవును మేడం. ఆ ప్రెజర్ లోని ఇంకా అది తలకి తగిలింది మేడం. తలకి తగిలి నాకు ఒక్కదానికి తగిలింది మేడం. మా హస్బెండ్ గానీ ఎవరికి ఏం కాలేదు. నీకు తలకి తగిలింది. ఆ ట్రీట్మెంట్ లో నువ్వు 3000 మెంబర్స్ ని మేనేజ్ చేసుకునే జాబ్ చేసావు. ఫ్రెష్ క్యాండిడేట్ కి అంత హెచ్ఆర్ పోస్ట్ ఇచ్చారా? లేదు మేడం, ముందు నుంచి నాకు తెలుసు అనమాట. అక్కడే నేను ట్రైనింగ్ అయ్యాను. అంటే నేను ఫస్ట్ నాకు ప్రపోజల్ లేదు మేడం. శాలరీ 15 ఇచ్చారు వాళ్ళు మేడం. అప్పుడు నేను అసలు మ్యారేజ్ చేసుకుంటాను అనుకోలేదు మేడం. ఆ పరిస్థితిలో అసలు మ్యారేజ్, ఇంకా మా మమ్మీని ఇంకా చూసుకోవాలి అనే దాంట్లో నేను ట్రైనింగ్ అయ్యాను. అలా ఒక 1 ఇయర్ నేను చేశాను మేడం. ఆ 1 ఇయర్ కూడా అసలు నేను ఎందుకు చేశానంటే మేడం, పెళ్ళైన తర్వాత ఇంకా నాకు హస్బెండ్ తీసుకెళ్ళను, నీది బాగా అంటే మైండ్ బాగా ఉండిన తర్వాత తీసుకెళ్తాను అనేసి. అంటే క్వశ్చన్ ఎందుకు వచ్చింది మైండ్ బాగా ఉండినాక అని? మైండ్ బాగాలేదని ఎవరన్నా అన్నారా? తలకి తగిలింది కదా, నువ్వు ఇప్పుడు చేయలేవు అన్నట్టు వాళ్ళే వేస్తున్నారు. చేయలేవు కానీ జాబ్ చేస్తావా? అందుకే మేడం నేను ప్రూవ్ చేయడానికి జాబ్కి వెళ్ళాను. అసలు నేను ఫిట్ గా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.